అడుసు తొక్కనేలా కాలు కడగనేలా దీని గురించి మాట్లాడుకుంటుంటారు కదా. బహుశా ఇప్పుడు ఎపిసోడ్కి కరెక్ట్గా ఇది సెట్ అవుతుందేమో. పుట్ట మహేష్ యాదవ్పై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. పుట్ట మహేష్ యాదవ్పై చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. తప్పు చేయడం దేనికి, ఆ తర్వాత వివరణ ఇచ్చుకోవాల్సిన సందర్భం వచ్చేంత వరకు తెచ్చుకోవడం దేనికి. అయితే ఈ ఘటన మీద పూర్తి వివరణ కోరుతూ మహేష్ యాదవ్కు నోటీసులు జారీ చేసింది టీడీపీ హైకమాండ్. నోటీసులు ఇవ్వబోతున్నారు టీడీపీ స్టేట్ చీఫ్ పల్లా శ్రీనివాస్. మహేష్ యాదవ్ వివరణ తర్వాత చంద్రబాబుకి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు ఆయన. డ్రగ్స్ లాంటి తీవ్రమైన నేరాల్లో ఎవరున్నా ఉపేక్షించేది లేదంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు. వ్యక్తులు నేతల తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వను అంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో A7గా ఉన్నారు పుట్ట మహేష్ యాదవ్. A2గా పైలట్ రోహిత్ రెడ్డి, A1గా నమిత్ శర్మ. గాల్లోకి కాల్పులు జరిపిన వ్యక్తి. మాట్లాడుకుంటున్న క్రమం ఈ నేపథ్యంలో పార్టీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. కొద్దిసేపటి క్రితం మాట్లాడుకోవడం జరిగింది. లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. లాస్ట్ న్యూస్ క్లిప్లో మనం మాట్లాడుకున్నాం. టీడీపీ హైకమాండ్ దృష్టికి వెళ్ళిన సందర్భంలో వెళ్ళిన తర్వాత యాక్షన్లోకి దిగుతుందంటూ కూడా మనం మాట్లాడుకున్న కొద్దిసేపటికి యాక్షన్ చూపించింది తెలుగుదేశం పార్టీ. దాని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం పుట్ట మహేష్ యాదవ్పై టీడీపీ హైకమాండ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పుట్ట మహేష్ యాదవ్పై చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశించారు ఆయన. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలంటూ టీడీపీ ఏపీ స్టేట్ చీఫ్ పల్లా శ్రీనివాస్కి ఆర్డర్స్ని జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరణ కోరుతూ మహేష్ యాదవ్కు నోటీసులు ఇవ్వబోతున్నారు ఇప్పుడు పల్లా శ్రీనివాస్. డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎటువంటి నోటీసులు ఇవ్వబోతున్నారు? పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్న సందర్భమా, లేకపోతే పార్టీ నుంచి తొలగిస్తున్న సందర్భమా, లేకపోతే ప్రస్తుతానికి హోల్డ్లో ఉంచిన సిచ్యువేషనా? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. ఫోన్లో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణమోహన్, ఇటు పార్టీ ఎటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది, మరీ ముఖ్యంగా ఎటువంటి యాక్షన్లోకి దిగింది టీడీపీ హైకమాండ్? సత్యన్, మనం ఇందాక కూడా చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాం. పుట్ట మహేష్ వ్యవహారం మీద పార్టీ సీరియస్ గా దృష్టి పెట్టింది. ఈ వ్యవహారం మీద నివేదిక ఉపేక్షించకూడదు అనేది ఆయన క్లియర్ గా అనుకుంటున్నారు. అందుకే ఈ ఎంపీ విషయంలో కూడా చాలా గట్టిగా ఉన్నట్టుగా కనబడుతుంది. అందుకే పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని చెప్పి కూడా ఆదేశించిన పరిస్థితి అయితే కనబడుతుంది. రాబోయే రోజుల్లో ఇతర ఈ ఇంపాక్ట్ బేస్ చేసుకుని కొన్ని వస్తున్న విమర్శలకు కూడా ఆయన చెక్ పెట్టే ప్రయత్నం సీరియస్ గా చేయబోతున్నారు. రాబోయే 2-3 రోజుల్లో కూడా కొందరికి ఇటువంటి పరిస్థితి రాబోతుంది. పార్టీ లైన్ క్రాస్ చేసి వ్యవహరిస్తున్న వ్యక్తుల మీద కూడా ఆయన సీరియస్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. వాళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సచిన్, రైట్. అంటే ఇప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని చెబుతూనే వివరణ రిపోర్ట్ను అంటే ఏమైనా టైం బౌండ్ విధించడం జరిగిందా, లేకపోతే విచారణకు సంబంధించి ఆ స్వేచ్ఛను పార్టీ రాష్ట్ర నాయకత్వానికి విడిచిపెట్టిన సందర్భం అనుకోవాలా చంద్రబాబు? అంటే రాష్ట్ర నాయకత్వానికి పల్లా శ్రీనివాస్ క్లియర్ గా చెప్పారు. రాబోయే 2-3 రోజుల్లో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్ రిపోర్ట్ కావాలని చెప్పి చాలా గట్టిగా చెప్పారు. కాబట్టి ఆ విషయంలో పూర్తిగా అసలు ఏం జరిగింది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్, తెలంగాణ ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్, మన ఆంధ్రకి సంబంధించిన కొంత ఇంటెలిజెన్స్ కూడా తెలంగాణలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి అసలు ఏం జరిగిందో కొంత రిపోర్ట్ తీసుకుంటారు. అలాగే పార్టీ పరమైన అంశాల్లో కూడా పార్టీ ఏం చేయాలి, ఏం జరుగుతుంది అంశాన్ని కూడా క్లియర్ గా చూసే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. సచిన్, రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కీలకమైన డెవలప్ కింద మాట్లాడుకుంటున్న సందర్భం ఇటు తెలుగుదేశం పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. పుట్ట మహేష్ యాదవ్పై తెలుగుదేశం పార్టీ హైకమాండ్ సీరియస్ అయింది. పుట్ట మహేష్ యాదవ్పై చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ చంద్రబాబు ఆదేశించారు. ఘటనపై పూర్తి వివరణ కోరుతూ మహేష్ యాదవ్కు నోటీసులు ఇవ్వబోతోంది టీడీపీ రాష్ట్ర నాయకత్వం. నోటీసులు ఇవ్వబోతున్నారు టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాస్. మహేష్ యాదవ్ వివరణ తర్వాత చంద్రబాబుకి రిపోర్ట్ సమర్పించబోతున్నారు ఆయన. మాదక ద్రవ్యాల లాంటి తీవ్రమైన నేరాల్లో ఎవరున్నా ఉపేక్షించేది లేదంటూ ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వ్యక్తులు నేతల తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో A7గా ఉన్నారు పుట్ట మహేష్, A2గా ఉన్నారు పైలట్ రోహిత్ రెడ్డి, A1గా ఉన్నారు నమిత్ శర్మ. గాల్లోకి కాల్పులు జరిపిన వ్యక్తి ఈ నమిత్ శర్మ. ఈ క్రమంలో ప్రస్తుతం యాక్షన్లోకి దిగడం జరిగింది తెలుగుదేశం పార్టీ. ఆ నోటీసులకు సంబంధించి కూడా మాట్లాడుకుంటున్న క్రమం పూర్తి విచారణ జరిపిన తర్వాత ఆ రిపోర్ట్ని అంటే
అసలు ఏం జరిగింది, ఎందుకు వెళ్ళారు, ఎవరెవరు వెళ్ళారు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, మీరే వెళ్ళారా లేకపోతే మీతో పాటు ఇంకెవరైనా తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారా, వెళితే కనుక అక్కడ ఏం జరిగింది, మీరు అక్కడ ఎటువంటి చర్యలకు ఉపక్రమించిన పరిస్థితి ఉంది, ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇటు పుట్టా మహేష్ నుంచి తెలుసుకుంటుంది. తెలుసుకున్న తర్వాత దాన్ని లిఖితపూర్వకంగా ఒక ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్గా నమోదు చేసిన తర్వాత ఆ రిపోర్ట్ని పల్లా శ్రీనివాస్ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తారో లేకపోతే ఆయనకి సమర్పించడం జరుగుతుందో ఆ రిపోర్ట్ని వెళ్ళిన తర్వాత అప్పుడు టీడీపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు కొద్దిసేపటి క్రితం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ చెప్పినట్టుగా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలంగాణ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ని తెచ్చుకుంటారు. వాటిని పూర్తిగా బేరేజ్ వేసుకున్న తర్వాత వాటిని పూర్తిగా నిశితంగా పరిశీలించిన తర్వాత ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఒక పర్సన్ వల్ల లేకపోతే ఒక వ్యక్తి వల్ల పార్టీ నష్టపోకూడదు, వ్యక్తులకు సంబంధించిన వాళ్ళ వ్యవహార శైలి కారణంగా పార్టీ నష్టపోకూడదు అనేది తెలుగుదేశం పార్టీ మోటోగా ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరిగిన ఈ అంశం, ఈ పరిణామం మీద కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూడడం జరుగుతోంది. పుట్టా మహేష్ యాదవ్పై తెలుగుదేశం పార్టీ హైకమాండ్ సీరియస్ అయింది. పుట్టా మహేష్ యాదవ్పై చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారంటూ ఆదేశించారు చంద్రబాబు. ఘటనపై పూర్తి వివరణ కోరుతూ మహేష్ యాదవ్కు నోటీసులు పంపించింది ఇటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం. నోటీసులు ఇవ్వబోతున్నారు టీడీపీ స్టేట్ చీఫ్ పల్లా శ్రీనివాస్ యాదవ్ అంటూ తెలుస్తోంది. మహేష్ యాదవ్ వివరణ తర్వాత చంద్రబాబుకు రిపోర్ట్ ఇవ్వబోతున్నారు ఆయన. మాదక ద్రవ్యాల లాంటి తీవ్రమైన నేరాల్లో ఎవరున్నా ఉపేక్షించేది లేదంటూ చంద్రబాబు ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నారు. వ్యక్తులు కావచ్చు, నేతలు కావచ్చు, వాళ్ళ వ్యక్తిత్వ తప్పులకు లేకపోతే వాళ్ళ వ్యక్తిగత తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వను, రాకూడదు అంటూ కూడా ఆయన ఎప్పటి నుంచి చెప్పుకుంటూ రావడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు కొన్ని సందర్భాల్లో. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పుట్టా మహేష్ A7గా ఉండడం, A2గా పైలట్ రోహిత్ రెడ్డి, A1గా నమిత్ శర్మ అంటే గాల్లోకి కాల్పులు జరిపిన వ్యక్తి. వీళ్ళ విషయంలో ప్రస్తుతం విచారణ పూర్తి స్థాయిలో జరుగుతోంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగి పుట్టా మహేష్ యాదవ్పై ఇప్పుడు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు మీ దృష్టికి వచ్చినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. యువర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్.